హాయ్ హలో అందరికి నమస్కారం. అయితే మనకు లోకల్ బాడీ ఎలక్షన్ లో రాబోతున్నాయి. అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో మరి బీఆర్ఎస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇంకా కింద కింద పార్టీలు కొన్ని పార్టీలు ఉన్నాయి కానీ అవి ఎక్కువ ఆసక్తిగా విలేజ్లలో ఉంటాయి కాబట్టి ఇంకా నేను చెప్పబోయేది ఏంటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు ఏవైతుందో జనరల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేసే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి పూడూరు మండలంలో ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించింది. ఈ వికారాబాద్ జిల్లాలో పూడూరు మండలం వచ్చేసి ఏమనుకుంటున్నారు అనేసి కొంత నేను బీఆర్ఎస్ వర్గాల నుంచి అండ్ కొంత వచ్చేసి కాంగ్రెస్ వర్గాల నుండి కొంత బీజేపీ వర్గాల నుంచి కొంత సేకరించింది. ఏముంది అంటే ముందుకు వచ్చేసి నేను 3 రిజర్వేషన్లు ఈ రోజు మనకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేసి రిజర్వేషన్ల పరంగా ఉంటాయి. మరి ఎక్కువ రిజర్వేషన్లు వచ్చే అవకాశం పూడూరు మండలంలో వచ్చేసి ఎక్కువ ఉన్నది ఏంటంటే బీసీ, జనరల్ అండ్ ఎస్సీ, ఎస్టీ కొంతవరకు మెజారిటీ పీపుల్ తక్కువ ఉన్నారు కాబట్టి ఎస్టీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. అయితే మూడోది ఏంటంటే బీసీలకు అండ్ జనరల్, ఎస్సీ, మైనార్టీ ఇది మైనార్టీస్ కూడా ఎక్కువ ఉంటది. ఈ వర్గాల నుంచి నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే అదే నాకు తెలిసిన కొంతమంది పేర్లు మాత్రం చెప్తున్నాను. నేను అన్ని వర్గాల నుంచి సేకరించలేదు. కొంతవరకు దేని పబ్లిక్ లో ఎవరెవరు ఉంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటే ఏమనుకు అనేసి నేను ఇది మాత్రమే నేను సేకరించాను. అయితే ఇది నేను చెప్పబోయేది ఏంటంటే అదే ఫస్ట్ వచ్చేసి కాంగ్రెస్ లో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానీ వీటిలలో బాగా చూపిస్తాడు. అందరికి కూడా పబ్లిక్ సేవలు చేసేది, అవేర్నెస్ తీసుకురావాలి. ఎక్కడన్నా ఏమన్నా అయితే 100% నేనున్నా అనేసి అండగా నిలబడతాడు. 100% ఇది మాత్రము 100% జరుగుతుంది. అయితే మరి ఈయన కూడా ఇచ్చే అవకాశం ఉన్నది అనేసి పబ్లిక్ లో అంటున్నారు. 100% గట్టిగా కొట్లాడుతున్నారు అనేసి ఎందుకంటే ఎస్సీ వర్గాలకు గతంలో దాదాపు ఒక 15 సంవత్సరాలు ఏమవుతుందంట మాక్సిమం వచ్చేసి నాకు తెలిసింది. అప్పుడు ఎప్పుడో ఒక గతంలో చాలా రోజుల కింద అయితే ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. జెడ్పీటీసీ అనేసి పబ్లిక్ అనుకుంటున్నాం. ఈ ఎస్సీ రిజర్వేషన్ వచ్చేసి మరి పెంటన్న గారిని చాలా అనుకుంటున్నారు. దీని తర్వాత వచ్చేసి జనరల్ కి వచ్చినట్టయితే జనరల్ 100% వీళ్ళకు ఇంకో అవకాశం ఉండదు. అయితే జనరల్ అని చేసే అవకాశం ఉంటుంది. అయితే ఒక సైడ్ ఏమో సతీష్ రెడ్డి అన్న గారు, ఇంకో సైడ్ ఏమో రఘునాథ్ రెడ్డి అన్న గారు, వీళ్ళు 100% వీళ్ళకు ఇస్తారనేసి కూడా కలాడుతున్నారు. అదే మళ్ళీ ఏమో బీసీకి వచ్చేసేస్తే సురేందర్ అన్న అండ్ అయితే సీనన్నకు వీరికి ఇచ్చే అవకాశం ఉంది అనేసి కూడా పబ్లిక్ లో బాగా అనుకుంటున్నారు. అయితే 100% వీళ్ళు కూడా పబ్లిక్ లో ఎప్పుడు ఏం చేయాలి, ఎవరితోటి ఉండాలి అనేసి అన్ని పార్టీలను కలుపుకొని పోదాము మన అనేసి ఒక ఐక్యత తీసుకొస్తాం అనేసి వీళ్ళలో 100% ఉంది. కాబట్టి వీళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళు పోటీలలో వీళ్ళు ఉండే అవకాశం ఉన్నది. రఘునాథ్ రెడ్డి అన్న గారు మళ్ళీ ఏమో అండ్ సతీష్ రెడ్డి అన్న గారు వీరికి ఇస్తారు అంటే జనరల్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ అనేసి వినబడుతుంది. వీరికి ఇచ్చే అవకాశం ఉన్నది అనేసి కూడా ఆయన పడుతుంది. అయితే ఈ రఘునాథ్ రెడ్డి అన్న గారు కానీ సతీష్ రెడ్డి అన్న గారు వీళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఇంతకు ముందు ఆయన ఎంపీటీసీ చేసిండ్రు, మరి చైర్మన్ గా చేసిండ్రు. 100% వీళ్ళు చైర్మన్ చేశారు. కాబట్టి నాకు తెలిసిన వరకు ఇచ్చే పబ్లిక్ లలో ఎప్పుడు ఉండే వ్యక్తులు అనేసి కొంత తెలిసింది. కాబట్టి వీరికి ఇచ్చే అవకాశం ఉంది అనేసి కూడా కోరుకుంటున్నారు. జనాలు అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఓకేనా? అయితే బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ వచ్చేసి ఒకటి వచ్చేసి రాజేందర్ రెడ్డి అన్న గారు, రెండోది వచ్చేసేమో మల్లేశం అన్న గారు, మూడోది వచ్చేసేమో రైస్ ఖాన్. ఈ వ్యక్తులకు వచ్చే అవకాశం ఉంది అన్నారు. అయితే బీసీ నుండి చూసుకుంటే 2 ఉన్నారు. అయితే జనరల్ నుండి చూసుకుంటే ఒక వ్యక్తి ఉన్నారు. అయితే మరి ఒకవేళ జనరల్ వచ్చిందనుకో 100% రాజేందర్ రెడ్డి అన్న గారికి ఇచ్చే అవకాశం ఉన్నది. ఇందులో ఆయన ఏంటంటే మరి పబ్లిక్ లో కూడా అందరితో కలిసిపోదాం, అందరు ఏ పార్టీ అయినా కానీ మన పార్టీ అనుకొని అందరితోటి అన్ని పార్టీల వ్యక్తులతోటి, అన్ని పార్టీల లీడర్లతోటి, అన్ని పార్టీల కార్యకర్తలతోటి కలిసిపోయి ఉంటారు. ఈ ముగ్గురు కూడా అదే రకంగా ఉంటారు. కాబట్టి వీరికి ఇచ్చే అవకాశం ఉంది. బీసీకి వచ్చేస్తేనేమో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికైనా ఒకరికి దక్కుతుంది. అయితే జనరల్ వస్తే అన్నకు దక్కుతుంది.
అయితే రాజేంద్ర అన్నకు దక్కుతుంది. మరి ఎంపీ మల్లేశం అన్న కూడా పోటీలలో ఉన్నారనేసి గత ఎక్స్ ఎంపీపీ మల్లేశం అన్న కూడా పోటీలలో ఉన్నారనేసి తెలుస్తుంది. కాబట్టి మీరే నిర్ణయించాలి ఎవరికి ఓటింగ్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేసి. ఒక్కసారి ఈ వీడియో పూర్వ మండలంలో అందరు షేర్ చేసుకోండి. నేను కొంత పేర్లు పెడతాను, ఆ పేర్లు ఫోన్ లో పెడతాను వీడియో కింద. ఆ ఫోన్ లో మీరు ఎవరెవరికి ఇస్తే బాగుంటది అనేసి మీరు 100% దీంట్లో కామెంట్లో తెలియజేయాలి. కామెంట్లో తెలియజేస్తే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. రాజేందర్ రెడ్డి అన్న అండ్ రాజ్ ఖాన్ అండ్ ఎంపీపీ మల్లేశం అన్న వీరికి ఇచ్చే అవకాశం ఉన్నది. అయితే పబ్లిక్ లో కూడా ఏమనుకుంటారంటే 100% లోకల్ బాడీలో బీఆర్ఎస్ స్థానాలు గెలిపించుకోవాలి, లోకల్ బాడీ ఎలక్షన్ అనేది గట్టిగా బలంగా తోటి ఉన్నదనేసి పబ్లిక్ అంటున్నారు. అదే విధంగా కాంగ్రెస్ వర్గాలు కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి. ఇక బీజేపీ అంటారా రాష్ట్రంలో అలాగే ఉన్నది, అయితే మండలంలో కూడా అలాగే ఉన్నది. అయితే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇంకెవరు పోటీలలో ఉండేట్లేరు నాకు తెలిసి పూడూరు మండలంలో. పూడూరు మండలం ఒక వ్యక్తి, అది బీసీ వచ్చినా జనరల్ వచ్చినాను, ఇంకా వేరే వాళ్ళు వస్తే ఎవరినో ఒకరు తీసుకొచ్చి నిలబెడతారు. అది అందరి ఇక్కడ ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఫోన్ లో తెలియజేయండి. మీరు బీజేపీ మల్లేశం అంటారు పూడూరులో వచ్చేసి. ఆయన ఇంటి పేరు పూర్తి పేరు మల్లగట్ట మల్లేశం. మల్లగట్ట మల్లేశం గారికి వీరికి బీజేపీ నుండి దక్కే అవకాశం ఉంది. జనరల్ అయినా బీసీ అయినా 100% వీరే పోటీ చేస్తారు. గతంలో కూడా వీరే పోటీ చేస్తారు, ఇప్పుడు కూడా వీరే పోటీ చేస్తారు. వీళ్ళల్లో ఎవరికి ఏ స్థానాలు ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి అనేసి ఈ వీడియో నేను ఎందుకోసం చేసిన అంటే పూడూరు మండలంలో మొత్తం అందరికి చేరాలి. ఎవరెవరికి ఏ పార్టీకి ఎంత ఫూల్ వస్తుంది, ఏ పార్టీకి గెలవబోతున్నా అనేసి కూడా మీరే తెలియజేయాలి. ఓకేనా? జై హింద్.